మౌతులు పంపించాలి స్వామి సర్వ పదాత్మర సర్వ పదాత్మర శుభగద సర్వ పదాత్మర శుభకర సర్వ పదాత్మర జగదేశాయ నమో నమో జగదేశాయ నమో నమో జయ వెంకటేశ్వర నమో నమో జయ వెంకటేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో జగద్రక్షక నమో నమో Shut up,
శివయ్య 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 నీ మాయ శివయ్య నీ మాయ శివయ్య శివయ్య నీ మాయ శివుడే 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 దేవుడని నేనంటే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడు కాదంటారు స్వాములు భక్తులు అందరూ కూడా భజన చేయాలి స్వామియే శరణమయ్యప్ప కంటుడని నేనంటే కరలా కంటుడని నేనంటే కరలా కంటుడని నేనంటే కరలా కంటుడని నేనంటే గంగిరెద్దులోడని నిన్నంటారు గంగిరెద్దులోడని నిన్నంటారు గంగిరెద్దుల కాస్తడని నిన్నంటారు గంగిరెద్దుల కాస్తడని నిన్నంటారు శివయ్య 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 నీ మాయా శివయ్య 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 నీ మాయా శివయ్య శివయ్య నీ మాయ దయ్యా శివయ్య శివయ్య నీ మాయ దయ్యా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడు కాదంటారు శబరే శంకర భగవానికి నమ పార్వతీపదే హర మహాదేవ కాశీ విశ్వనాథుడని నేనంటే కాశీ విశ్వనాథుడని నేనంటే కాశీ విశ్వనాథుడని నేనంటే కాశీ విశ్వనాథుడని నేనంటే కాటిలో పట్టడని నిన్నంటారు కాటిలో పట్టడని నిన్నంటారు కాటి కమలేడని నిన్నంటారు కాటి కమలేడని నిన్నంటారు శివయ్య 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 నీ మాయా శివయ్య 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 నీ మాయా శివయ్య శివయ్య నీ మాయ తెలియదయ్యా శివయ్య శివయ్య నీ మాయ తెలియదయ్యా శివుడే 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 దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చేయొద్దంటారు శివస్మరణే చేయొద్దంటారు శివయ్య 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 నీ మాయా శివయ్య శివయ్య మాయ నీ మాయా శివయ్య శివయ్య నీ మాయ తెలియదయ్యా శివయ్య శివయ్య నీ మాయ తెలియదయ్యా శివయ్య 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 నీ మాయా శివయ్య శివయ్య నీ మాయ శివయ్య శివయ్య నీ మాయ తెలియదయ్యా శివయ్య శివయ్య నీ మాయ తెలియదయ్యా శంకర భగవానికి జయ పార్వతీ తిరుమల తిరుపతిలో బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో నిన్ను ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి ఒక్కసారి రావాలి స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి వేడి వేడి అల్లములో వెల్ల పూసనే వేస్తా 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 ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తా ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తా ఒక్కసారి పుష్పం
పూజా రూపంలో మాతో పాటు సహకారం చేసిన అందరికీ నా ప్రణామం. ఇది ఈ యొక్క గ్రామంలో ఇది ఒక మహత్ కార్యక్రమం. ఒక దేవాలయం కట్టడం అనేది ఎన్నో పూర్వజన్మ సుకృతం, ఎన్నో పూర్వజన్మ ఫలితం ఉంటేనే ఎవరో ఎప్పుడో ఎవరిలో మనస్సులో దేవుడు పుట్టి అక్కడి నుండి మనం ఇక్కడ ఒక దేవాలయం కడితే బాగుంటుంది కాదా అని 10 మందికి చెప్పి, ఆ 10 మంది 100 మందికి చెప్పి అందరి సహకారంతో ఇలాంటి దేవాలయ నిర్మాణం అనేది మన సంస్కృతి. అయితే ఎంతోమంది ఇలాగా అయ్యప్ప సంస్కృతికి, ఎందుకంటే చెప్తారు టెంపుల్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ అవర్ కల్చర్ అంటాడు. సనాతన ధర్మానికి ఆధారం, మూలాధారం దేవాలయం. ఒక్క దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో ఏ విధంగా నడుస్తుంది ఆ దేవాలయం, దాన్ని బట్టి ఆ ప్రదేశం మారిపోతుంది. దేవాలయం మంచి ఉంది అంటే ఆ విధంగా ఊరు మారిపోతుంది. దేవాలయం మంచిగా లేదు అంటే ఆ విధంగా కూడా ఊరు మారిపోతుంది. సో మీరు ఎంతో కష్టపడి ఇలాంటి ఒక దేవాలయ నిర్మాణం చేశాము. చాలా అద్భుతం, చాలా 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 అద్భుతం. అయితే దీన్ని ఎలా మనం ముందుకెళ్ళాలి? మనం మంచిగా తీసుకెళ్తామా లేదా పోని అంటామా? అందరూ చెప్పండి. అయితే ముందుకు నేను అడగాల్సింది ఏంటంటే, ఎందుకు ఇక్కడ దేవాలయం కట్టారు? ఈ దేవాలయం అవసరం ఏంటి? ఈ ఊర్లో ఈ దేవాలయం ఎందుకు కట్టారు? ఇందులో మాలశ్రీలు ఎంతమంది ఉన్నారు? చాలా కనబడతలేదు, ఉన్నారు, చాలామంది ఉన్నట్టుంది. ఇక్కడ జెంట్స్ కంటే పురుషుడి కన్నా ఎక్కువ మాలశ్రీలే ఉంది. అది మళ్ళీ ఒక చప్పట్లు. ఎక్కడైనా అంతేనే, మీరు తలుసుకుంటేనే మన సంస్కృతి ముందుకెళ్ళేది. ఈ స్వాములంతా 2 రోజులు కానీ 3 రోజులు కానీ 41 రోజుల తర్వాత వాళ్ళు తప్పించుకుంటాడు, సంస్కృతికి తప్పించుకుంటాడు. కానీ మాలశ్రీలు మాత్రం అలా కాదు. మీరు ఎప్పటికీ నేను బాగుండాలి మాత్రం కాదు, నా ఇల్లు బాగుండాలి, నా తమ్ముడు బాగుండాలి, నా భర్త బాగుండాలి, అందరూ బాగుండాలని కోర్చేవాళ్ళు కేవలం మాలశ్రీలే. మనమంతా పోని అంటాం, వాళ్ళు చూసుకుంటారు కదా అని మనం తప్పుకుంటాం. కాబట్టి ఈ మాలశ్రీలో ఒక విశేషత, మీరు ఇక్కడ కూడా ఈ 5 రోజుల్లో కూడా మీరు బాగా సపోర్ట్ చేశారు, బాగా మాదాశ్రీలు బాగా ఉన్నారు. మీరు ఇందులో ఎంతమంది శబరిమలకి వెళ్ళారు ఇప్పుడు దాకా? మాదాశ్రీలు మాత్రమే, ఎవరు వెళ్ళే వాళ్ళు లేరు. వెళ్ళాలని ఉన్నవాళ్ళు ఎవరు? శబరిమలకి ఒకసారి వెళ్తే బాగుండదు కాదా అని ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? లేబట్టండి, చేయబట్టాడు అందరికీ ఉంటుంది. ఇదిగో శబరిమల అని అనొచ్చు మనం. ఇలాంటి వాళ్ళ కోసమే ఇక్కడ దేవాలయ నిర్మాణం అయింది. ఎందుకంటే ఆ శబరిమలలో అందరూ వెళ్ళలేము, అక్కడ ఉన్నటువంటి సంస్కృతి అందరూ వెళ్ళలేము, ప్రత్యేకంగా మహిళలు వెళ్ళలేము. మీకోసం కేవలం మీకోసమే ఇదిగో శబరిమల అని చెప్పడానికి మీ తమ్ముడు కానీ, మీ అన్నయ్య కానీ, మీ భర్త కానీ, మీ నాన్న కానీ కష్టపడి 108 ఏదో వ్రతం తీసుకొని ఇలాగా దేవాలయం నిర్మించింది కేవలం మీకోసమే. మీరంటే సనాతన ధర్మానికి మీరు కూడా పిల్లలు. ఇప్పుడు చెప్పారు, మీరుంటేనే సనాతన ధర్మం నిలబడిపోతుంది. పొద్దున మీ పిల్లల్ని, మీ అందరినీ లేపేది మీరే. అక్కడి నుంచి స్టార్ట్ అయితే మన సనాతన ధర్మానికి ఒక్కొక్క విషయము.
అది ఎక్కువ చెప్పట్లేదు, చెప్పడానికి ఇప్పుడు సమయం దీర్ఘమవుతుంది. ఇది మన శబరిమలకి, మన అయ్యప్ప సంస్కృతికి ఉదాహరణ. ఎందుకంటే ఎప్పుడో ఎవరో ఒక్కలు మాల వేసిండొచ్చు కన్నిస్వామిగా, ఎప్పుడో మనకు లెక్కలేదు. అక్కడి నుంచి పోయి ఇప్పుడు శబరిమలలో ఒక సంవత్సరం దగ్గర 7 crore 7 కోట్లు స్వాములు శబరిమలకి వెళ్తున్నారు గత సంవత్సరం నుంచి ఇప్పుడు. అయితే దాని అంట ఒక్క స్వామి వెళితే స్వామి మాత్రమేనా మాల వేస్తే? మీరు ఎవరికి చెప్పకుండా మీరు మాల వేస్తారా ఏంది? ఎట్లా మీ సంస్కృతి? ఒక్కరు మాల వేస్తే వాళ్ళ ఇంటి అంతా మారిపోతుంది, అవునా కదా? మీ కుటుంబం మొత్తం మారిపోతుంది. అందరూ మత్స్య మద్య మాంసం విసర్జనం చేసి సన్మార్గ జీవితానికి కనీసం కేవలం 41 రోజు ఉంటారు. అయితే జస్ట్ ఇమాజిన్, ఊహించండి మీరు, ఒక్క సంవత్సరంలో లేదా ఈ యొక్క 60 డేస్లో, శబరిమల నవంబర్ నుంచి జనవరి వరకు ఉన్నటువంటి 60 డేస్లో దగ్గర 40 కోట్లు భక్తజనాలు సనాతన ధర్మానికి దగ్గర ఉన్నారు. 40 కోట్లు, 140 crores లో 40 కోట్లు కనీసం మినిమం చెప్తున్నా. ఇంకా పూలు అమ్మిన వాళ్ళు, భస్మం అమ్మిన వాళ్ళు, మాల వేసిన వాళ్ళు, మాల అమ్మిన వాళ్ళు, ఇలాంటి వంట చేసిన వాళ్ళు, పూజారులు, గురుస్వాములు ఎంతోమంది వేరు. అయితే ద బిగ్గెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ద వరల్డ్ అని అయ్యప్ప స్వామి. ఎంతోమందికి, లెక్కలేని మందికి ఉపాధి కలిగే వాళ్ళు శబరిమల శ్రీ అయ్యప్ప దేవాలయ తత్వం. అంటే శబరిమల తత్వం, అయ్యప్ప తత్వం అనేది అది ఎంత విస్తరిస్తున్నారు అంటే అది కేవలం గురుస్వామి ద్వారానే. ఆ గురుస్వామి అన్న ఎంట ఉన్నటువంటి మాధస్వామి ద్వారానే ఇవన్నీ ప్రపంచంలో ఇలాంటి మార్పు తెచ్చేది. ఎందుకంటే ఎప్పటి నుంచో పెద్ద స్వామీజీలు, పీఠాధిపతులు, శంకరాచార్యులు, వివేకానంద స్వామి, ఇలాంటి పెద్ద స్వామిలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ చెప్పారు సన్మార్గ జీవితం చేయండి, ఇప్పుడు ఈరోజు కూడా మన గురుస్వామి చెప్తుంటూ మీరు సన్మార్గ జీవితం చేయండి, బొట్టు పెట్టండి. ఎంతమంది విన్నాను. ఈ చెవిలో వింటాం, ఆ చెవిలో పోని అంటాం. కానీ అయ్యప్ప స్వామి ఒకటే అన్నాను, నా దగ్గరికి ఎవరైతే కన్నిస్వామి రాలేమో ఆ రోజు నేను నా సంస్కృతి అంటే అయ్యప్ప సంస్కృతి అనేది సమాప్తమని. అది ఆపకుండా కాపాడే బాధ్యత ఎవరిది? మీది. అదే జరుగుతున్నది, అదే జరగాలి, అదే ఇంకా జరగాలి, అదే మన భారత సంస్కృతి. జై హింద్. ఉయ్యాల
వందనమప్ప అయ్యప్ప గురునాథకు ఒరిగినావు దేవా అయ్యప్ప ఒడివాడ గజ్జల పొన్నారే అయ్యప్ప ఒడివాడ గజ్జల పొన్నారే కర్పూర హారతుల్లో కరిగి ఒరిగినావు దేవా కర్పూర హారతుల్లో కరిగి వెలిగినావు రాజాది రాజా నియమాలతో నియమాల వేసేము నియమాలతో నియమాల కళ్ళు 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 గజ్జల పోతా ఈ సందర్భంలో మీతో కంటిన్యూస్ గా ఒక మాట మాట్లాడాలంటే గత సంవత్సరం 2024లో అక్కడ హైదరాబాద్ షామీర్పేటలో నవదుర్గ యాగం చేశాం మేము. అదే గురుస్వామి ఆధ్వర్యంలో 3 రోజుల పెద్ద కార్యక్రమం, చాలా పెద్ద కార్యక్రమం చేశాము. దాని తర్వాత అద్భుతమైన మార్పు జన్మంలో వచ్చాం. ఏంటంటే కేరళ నుంచి శంకరాచార్య వారిది మఠం హైదరాబాద్లో స్థాపన చేయాలి, మీరు దాన్ని ముందు నడిపిస్తారా అని ఒక మాట వచ్చింది. ఒకరోజు డ్రీమ్ లెక్క, ఇంకా దానికైనా ఎక్కువ ఏమీ అవసరం లేదు, జంప్ చేసినాం దానికి. అంత బాధ్యత తీసుకున్నాను. బాధ్యత తీసుకొని 2024 మేలో అక్కడ మే 12వ తారీఖు శంకరాచార్య మఠం హైదరాబాద్లో పోలారం దగ్గర స్థాపనమైంది. ఆ మఠానికి ప్రథమ సంకల్పం, ప్రైమరీ ఆబ్జెక్ట్ ఏంటంటే రివైవింగ్ టెంపుల్స్, అంటే దేవాలయాన్ని కాపాడాలి, రక్షించాలి అనేది మా కాలడి శంకర మఠం తెలంగాణకి ఉన్నటువంటి ప్రథమ సంకల్పం. దాని భాగంగా మనం పెద్ద ఒక ప్రాజెక్టు తీసాం, దేవ సేవ అనే ఒక ప్రాజెక్ట్. దాంట్లో ఏంటంటే BOD, బిల్డ్ ఆపరేట్ డెవలప్. ఒక దేవాలయం ఎట్లా నిర్మాణం చేయాలి, దానికి కానీ ఎట్లా నడపాలి, ఎట్లా డెవలప్ చేయాలి, దీనికి అటువంటి ఆధునిక సంస్కృతితో అంటే టెక్నాలజీతో దీనికి పరిష్కారం చేసాము. దాని దగ్గర కాలడి ఎక్కడైతే దాన్ని 3 ప్రాజెక్టుల్లో 3 సర్వీసు. ఒక దేవాలయం మంచిగా ముందు నడపాలంటే 3 విషయం సరిగా ఉండాలి. ఒకటి అర్చకుడు సరిగా ఉంటే దేవాలయం మంచిగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఆ అర్చకుడి ద్వారానే భక్తులకి దేవుని కనిపించేది. సో మనం ఏం చేస్తామంటే అర్చకుల్ని సమాజం నుంచి అర్చకుల్ని తీసుకొని వాళ్ళకి తగ్గట్టు ట్రైనింగ్ ఇచ్చి దేవాలయానికి పంపిస్తాం. అది మొదటి ప్రాజెక్టు. అందులో ఏ దేవాలయంలో అర్చకుల గురించి ఇబ్బంది ఉంది అంటే యూ కెన్ కాంటాక్ట్ కాలడి ఆదిశంకర మఠం. రెండవది, ఏదైనా దేవాలయం సరిగా నడిప రాకుండా అంటే కమిటీ మారినాము, ధర్మకర్తలు మారినాము, ఐడియా లేదు ఎలా నడపాలి. చాలా దేవాలయం మేము చూసాము, దేవాలయంలో ధర్మకర్తలు కమిటీ వాళ్ళు చేతి నుంచి డబ్బులు పెట్టుకొని దేవాలయం నడిపిస్తారు. ఎంతకాలం? అది పద్ధతి కాదు. దానికి ఒక సిస్టమ్ ఉండాలి, దానికి ఒక సిస్టంలోనే పోవాలి అది. సో దానికోసమని మేము
TMS టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ తయారు చేసి సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. దాని ద్వారా దేవాలయాన్ని స్వచ్ఛందంగా నడపడానికి ప్రయత్నం చేశాము. 6 దేవాలయం మఠం కిందకి తీసుకున్నాము. ఇది ఒక కంపెనీ లెక్క, ఒక కంపెనీ ఎలా నడుస్తున్నామో ఆ విధంగా దేవాలయాన్ని స్వచ్ఛందంగా నడపడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ ద్వారా నడిపిస్తున్నాము. 3వది ఏంటంటే, ఎక్కడైనా దేవాలయం ధూపదీప నైవేద్యానికి ఇబ్బంది కలిగి ఉంది అంటే, లేదా మూయబడి ఉంది అంటే, లేదా ధ్వంసం అయ్యిందంటే అక్కడ కారడి శంకరమఠం తప్పకుండా వస్తుంది. ఆ దేవాలయాన్ని తీసుకొని స్వచ్ఛంగా మేమే నడిపిస్తామని సంకల్పం చేశాం. ఇవన్నీ కేవలం నాతో కాదు, మీతో, మీ అందరూ కలిస్తేనే ఈ సంకల్పం ముందుకు సాగుతుంది. కాబట్టి మీరందరూ ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చేటప్పుడు కారడి శంకరమఠానికి రండి. మీతో పాటు మేముండాం, మాతో పాటు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. స్వామి స్వామి 2:18 ఎంత అద్భుతం చూడండి. మన ఇల్లంతా గుట్టకు వచ్చింది. అది 2:18:36 ఎంత అద్భుతం. కావాలంటే కూడా దొరికేది కాదు. ఈ స్వామిది అన్ని వచ్చి పూజించుకుని తృప్తిగా మాట్లాడుకుని పోతారు. తర్వాత భక్తులతోని పూజ 41 మండల పూజకు ఆ కాలడి ఆదిశంకరాచార్య మఠ ఆ సంస్థాపకుడు ఆ స్వామి మనకు ఆ భగవంతుడు మన తెలంగాణకి ఇచ్చారు. అది ఈ రోజు వారి తపన ఏంటంటే ధర్మము రక్షించుకోవాలి. మన సనాతన ధర్మాన్ని గురించి ఇది వారి తపన. మన ప్రాంతమంతా ఆలయ నిర్మాణం చేసి పరశురాముడు నివాసించిన స్థలంని రామరాజులో నిలిచి ధర్మ సంస్థాపక చేసి వారు శాంత స్వరూపుడు. వారి తపమేంది, తపస్సు ఏంది, వారి కథ ఏంది. అయ్యా, ఎందరో మన స్వాములు ఎంతో కష్టపెట్టిన వాళ్ళకి వారు చెప్పింది మేము వినలేదు. వారు చెప్పింది ఒకటి, మనం చేసింది ఒకటి. నాకే పిచ్చిలేసింది అయ్యా. కాబట్టి వారి కూడా సద్భావాన్ని వారికి అనుకరించుకుంటూ మనం ఒక ప్రేమంగా వారికి ఒక పాద పూజ చేయాలని మనం ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఇది దొరకది. స్వామి శరణమయ్య. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమో నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఇవం వస్త్రాణి వస్త్రాదే ఓరచ్ఛిద్రామందవసరకా అవాదీర్ణమందుతాని మిత్రావరుణా సచేతే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 2 కళ్ళతో చూడడం కాదు, చేతులు పైకెత్తి నమస్కారం చేయాలి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం అయ్యప్ప శరణం అయ్యప్ప
కూర్చోండి. ఓ అయ్యప్పలు శంకరాయ శంకరాయ శంకరాయ